నమస్తే అండి. నమస్తే. ఈ ఫిల్మ్ ఫెడరేషన్ దానికి సంబంధించి జానీ మాస్టర్, అలానే శేఖర్ మాస్టర్ మధ్య జరిగిన గొడవ, అక్కడ కాస్త తోపులాట జరిగింది. ఈ ఇష్యూస్ మధ్యలో ఆ సృష్టి వర్మ గారు కూడా వచ్చారు. ఆహ్, నా నా మీద అప్పుడు నేను కేస్ పెట్టాను కాబట్టి, ఆ ఇష్యూలో ఉన్నప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అండ్ వేతనాల గురించి మాట్లాడుతున్నారు కదా! మరి ఆ రోజు వేతనాల కోసం ఫైట్ చేసినప్పుడు, ఇప్పుడు ఈ సుమలత గారు ఎక్కడున్నారు? ఇది కాస్త పర్సనల్‌కి కూడా వెళ్ళిపోయింది. తనొచ్చి గట్టిగానే జానీ మాస్టర్ పైన ఆరోపణలు చేస్తున్నారు. అండ్ వైఫ్ పైన. ఏమంటారు? అవునండి. కడుపు కాలినోళ్ళకి తెలుస్తది బాధేంటో. ఆమె చాలా నష్టపోయింది 'సృష్టి వర్మ'. జానీ మాస్టరు చేసిన దానికి 'సృష్టి వర్మ' ఎంతైతే నష్టపోయిందో, అలాగే ఈ ఫెడరేషన్ ప్రెసిడెంటు, సెక్రటరీలు సరిగా లేకపోతే ఈసీ మెంబర్స్ అని ఉంటారు. అలాగే జనరల్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ సరిగా ఉంటేనే ఆ అసోసియేషన్ మెంబర్స్కి న్యాయం జరుగుతుంది. ఎవరైనా వెళ్ళి ఒక అసోసియేషన్లో ఎందుకు చేరతారండి? హ్మ్. వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి దక్కాల్సిన హక్కులు కానీ, వాళ్ళకి దక్కాల్సిన వేతనాల విషయంలో కానీ, డబ్బులకు సంబంధించిన విషయాలు, ఇట్లాంటి రెమ్యునరేషన్స్, ఇట్లాంటివన్నీ ఏదైనా ఇబ్బంది జరిగితే వీళ్ళకి చెప్తే వీళ్ళు న్యాయం చేస్తారనే కదా అసోసియేషన్లో చేరేది. పైగా ఆ అసోసియేషన్కి 3 లక్షలని 4 లక్షలని ఏవో లక్షలు పెట్టారు మెంబర్షిప్ కోసం. సరే ఇవన్నీ చేసినప్పుడు మీరు న్యాయం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? పైగా పోయినసారి ఎలక్షన్స్ జరిగినాయి. ఈ సృష్టి వర్మను ఇతను జైలు నుంచి వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో సుమలత గెలిచింది. గెలవగానే కొంతమంది వచ్చేసేసి చూసారా అవును. ఆ? న్యాయమే గెలిచింది. ఇప్పుడు జానీ మాస్టర్ గారిని తప్పు చేసి ఉంటే సుమలతను ఎలా గెలిపించుండేవాళ్ళు? ఇప్పుడు అత్యాచారం కేసుల్లో తీవ్ర నేరాలు చేసిన వాళ్ళని ప్రజలు గెలిపిస్తున్నారు ఎలక్షన్స్లో. వాళ్ళు పార్లమెంట్కి వెళ్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటి అంటే, మన ఎన్సీబీఆర్టీ లెక్కల ప్రకారం తీవ్రమైన నేరాలోపంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓ మాదిరి నేరాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ రకాల నేరాలు చేసిన వాళ్ళు పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారో ఇచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళ మీద కేసులను ఎత్తేయాలిగా, వాళ్ళు గెలిచారు కదా అని. అంతేగా. అందుకని గెలవటము ఓడటము అనేది వాళ్ళు చేసిన నేరానికి గీటురాళ్ళు కాదు. సుమలత గారు గెలవగానే అలా మాట్లాడారు. సరే, ఎవరు ఎన్ని మాట్లాడినా మొన్న అయితే మటుకు రగడ జరిగింది. ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నంత, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినంత పని అయింది. మళ్ళీ తీరిగ్గా పోలీసులు వచ్చేసరికి, ఎవరో ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేసరికి అబ్బెబ్బే అట్లాంటిది ఏమీ జరగలేదు అని పోలీసులకు చెప్పటము, పోలీసులు ఇరు వర్గాల మధ్యలో ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి వాళ్ళు పోలీసుల మీద కూడా మాటల దాడి చేశారు. అసలు నువ్వెవడవి, మా ఆఫీస్లోకి నువ్వెందుకు వచ్చావు అని పోలీసును కూడా మాట్లాడిన మాటలు విన్నాం మనం. మీ వాళ్ళు పిలిస్తేనే వచ్చాము, అయినా పోలీసులను ఎందుకు వచ్చావని నువ్వెలా అడుగుతావు, అది ఇది అని చెప్పి పోలీసు కూడా గట్టిగానే మాట్లాడితే, ఇప్పుడు ఓ పక్క శేఖర్ మాస్టారు ఏమీ ప్రకటన ఇచ్చినట్టు కనిపించలేదు. కానీ జానీ మాస్టర్ మట్టుకు మా ఇద్దరి మధ్యలో ఎటువంటి పరపచ్చాలు లేవు, మేము కలిసి భోజనం చేస్తాము, కలిసి కబుర్లు చెప్పుకుంటాము, మా మధ్యలో ఏం విభేదాలు లేవు అని చెప్పి జానీ మాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ శేఖర్ మాస్టర్ ఇవ్వలేదు. పైగా జానీ మాస్టరు తను కూడా ఒక సభ్యుడు మాత్రమే. వాళ్ళ ఆవిడ ప్రెసిడెంట్ అయినప్పుడు జానీ మాస్టర్ అంత పెత్తనం చేయాల్సిన అవసరం ఏముంది? పల్లెటూరులో సర్పంచులు, మహిళా సర్పంచ్ ఉంటే కనుక నేనే సర్పంచ్ని అని చెప్పి చెప్పుకున్నట్లు ఈయన ఎందుకు వచ్చాడు అసలు అక్కడికి? అంటే రావచ్చు మెంబర్స్, ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి అందరూ రావచ్చు. ఇప్పుడు సృష్టి వర్మ కూడా అందుకే కదా వెళ్ళింది. ఏది ఏమైనా ఒకటి మనం మాట్లాడుకుంటే, ఆ రోజున నా మీద కక్ష కట్టారు, నేను జానీ మాస్టర్ మీద కేసు పెట్టానని నన్ను సాధించారు. నేనే కాదు, అసోసియేషన్లో చాలామంది నష్టపోయారు. వేతనాల గురించి మాట్లాడేటప్పుడు ఏ రోజు కూడా సుమలత తన బాధ్యత ప్రకారం తను లేదు. అప్పుడు ఎక్కడికి పోయింది ఆవిడ?
వీళ్ళు ధర్నాలు చేశారు. మరి అప్పుడు తను ఎక్కడున్నారని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. సూటిగానే ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర నుంచి. పైగా వాళ్ళు ఏం చేశారంటే ఆ సందర్భంలో, ఆ సృష్టి వర్మ గొడవలు జరిగిన సందర్భంలో బాగా డబ్బులు ఖర్చు పెట్టి మీడియాలో వాళ్ళకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయించుకున్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళు ఆ అమ్మాయి ఆ రోజు ఇష్టపూర్వకంగానే అతనితో ఉంది, అసలు పోక్సో కేసు ఎట్లా పెడతారు, పోక్సో కేసు పెట్టడానికి వీల్లేదు, ఆ అమ్మాయి ఎప్పుడో జరిగితే ఇప్పుడు మాట్లాడుతుందా, ఇట్లాంటి చెత్తా చెదారం ప్రశ్నలన్నీ వేశారు. కాకపోతే ఒక్కటే వీళ్ళకి అర్థం కావాల్సింది, మళ్ళీ నేను పోక్సో గురించి చెప్పేది ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తే ఒకసారి కాదు ఒకసారైనా చెవుల్లో దూరతాయేమో, ఈ దున్నపోతులు లాంటి మనస్తత్వాలకు అర్థమవుతాయేమోనని. ఏంటంటే అబ్బాయి మేజర్ అయ్యుండి అమ్మాయి మైనర్ అయ్యి ఉంటే ఆ అమ్మాయి కన్సెంట్ చెప్పినా సరే చేయకూడదు. ఇది అర్థం కావాలి. ఇద్దరు మైనర్ల మధ్య కన్సెంట్ ఉంటే దాన్ని విడిగా చూస్తారు. మైనర్ అమ్మాయి మేజర్ అబ్బాయి మధ్యలో కన్సెంట్ ఉన్న దాన్ని ఒక రకంగా చూస్తారు. ఇద్దరు మేజర్ల మధ్యలో కన్సెంట్ అనేది ఒక రకంగా చూస్తారు. అంటే ఇక్కడ 3 రకాల కన్సెంట్లు ఉన్నాయి. కన్సెంట్ ఒకటే, కానీ ఇక్కడ వయసు తేడాలు ఉన్నాయి. అందుకోసం ఏంటంటే ఈ మాత్రం తెలియాలి అంటే మీరు కొంచెం గంజాయి బ్యాచ్ కాకపోతే ఇట్లాంటి అర్థమవుతాయి. మీకు అర్థం కావు ఇట్లాంటి చెప్తుంటే. అందుకని సందర్భం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అందుకే చట్టాల గురించి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పండి. మీ విలువైన సమాచారం వల్ల జనాలు పక్కదోవ పట్టకుండా సక్రమంగా నడిపించాలి తప్పితే పక్కదోవ పట్టేటట్లు ఉండకూడదు. అంటే సుమలత గారు కూడా కాస్త ఆరోగ్యంగా బిహేవ్ చేస్తున్నారు, ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎవరితోనూ సంప్రదించట్లేదు, కార్యవర్గ సభ్యులతో మాట్లాడాలి కదా, మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నారు. అట్లా ఎట్లా చేస్తారనేది శేఖర్ మాస్టర్ బయటకు వచ్చి మాట్లాడిన వ్యాఖ్యలు. అవును, ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన వాళ్ళ వరకే ఎలక్షన్ జరగాలి, మొత్తానికి ఎలక్షన్ చేయటానికి వీల్లేదు అనేది శేఖర్ మాస్టర్ చెప్తున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఇప్పుడు వీళ్ళు కొంచెం పై చేయిగా ఉన్నారు. ఎవరు, జానీ మాస్టర్ను సుమలత ఇద్దరు ఒకటైపోయారు కదా, ఇప్పుడు అన్యోన్యమైన సంసారం అన్నమాట వాళ్ళది. అందుకని చెప్పి అందరినీ ఇప్పుడు ఈ కేసులోంచి కూడా దాదాపు ఇంకా ఆ కథ కంచికే. అయితే ఈ పరిస్థితుల్లో జానీ మాస్టర్కి ఒక ధైర్యం వచ్చేసింది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో తాను చేసిన పాటల కంపోజింగ్ కూడా డబ్బులు బాగానే ముట్టినాయి. అండ్ అప్పుడు అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కూడా ఒక ప్రముఖ డైరెక్టర్ అండ్ టీం వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు జానీ మాస్టర్. ఇచ్చారు అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టే కదా. ఇవన్నీ జరిగినాయి కాబట్టి డబ్బులు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఇవాళ అవసరమైతే ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టైనా సరే వాళ్ళ ఆధిపత్యాన్ని, ఇప్పుడు వాళ్ళకి ఆధిపత్యం పెరిగిన కొద్దీ సృష్టి వర్మ లాంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా అధికారం కోరుకునేది ఎందుకు? నలుగురికి మంచి చేయాలని కాదు, మనకి లాభం ఏంటి అని చూసుకోవటం కోసం తప్పితే వేరే ఏమీ కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా దీని వెనక ఇది అంత చిన్న విషయం ఏం కాదు. అసోసియేషన్ హస్తగతం చేసుకోవటానికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బాగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ అనుకూలమైన వ్యక్తుల చేత అక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు అనేది సుస్పష్టం. అంటే కొంతమంది డైరెక్టర్ల సపోర్ట్ కూడా వీళ్ళకు ఉంది, అది కూడా వీళ్ళు చూసుకుంటున్నారు. ఏదైనా కానీ వీళ్ళ వెనక పెద్దల హస్తం ఉంది. అందుకే వీళ్ళు ఎంత పెట్టరేగిపోతున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ అండి.